నమస్తే. సనపల్లి నాగచంద్రుడు, న్యాయవాది. మిత్రులారా, నేను చెప్పే ఈ విషయం మోటార్ వాహనం గురించి. అది కార్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, 2 వీలర్ ఆర్ 4 వీలర్. ఎందుకంటే నేను చెప్తున్నాను ఈ విషయాన్ని, మన దగ్గర ఒక కారు ఉంది, మనకేదో అవసరం వచ్చింది, అత్యవసరం వచ్చింది. అప్పుడు మనం కారుని ఎవరికైనా అమ్మచుపుతాం. కొనుక్కునే వ్యక్తి మనకి డబ్బులు ఇచ్చేసి మన వాహనాన్ని పట్టుకెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ అసలైన పాయింట్ ఉంటుంది. ఏంటంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా మనం ఏదైతే వాహనాన్ని అమ్మామో ఆ వాహనాన్ని మనము డబ్బులు తీసుకున్న తర్వాత ఆ వాహనం గురించి మనం అవతల వ్యక్తికి రిజిస్టర్ అయ్యిందా లేదా, అంటే సేల్ రిజిస్ట్రేషన్, అంటే మనం అమ్మేసిన తర్వాత మన వాహనం అవతల వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ అయిందా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం డబ్బు తీసుకొని మన వాహనాన్ని వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వాళ్ళ స్నేహితులకో కాకపోతే చుట్టాలకో బంధువులకో మనం అమ్మే వెహికల్ని వాళ్ళు ఏదో పని ఉందండి పట్టుకెళ్తారు. ఆ వెహికల్తో ఎక్కడైనా యాక్సిడెంట్ చేశారనుకోండి, ఆ యాక్సిడెంట్లో అవతల వ్యక్తి చనిపోతే రిజిస్ట్రేషను, ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ మన పేరున ఉంటుంది కాబట్టి కేసు మన పేరు మీద బుక్ అయ్యే అవకాశం ఉంది. ఒకటి. రెండవది, చట్ట విద్రోహ శక్తులు చేసే పనులు కూడా జరగచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇదే వాహనం మీద ఎవరైనా స్మగ్లింగ్ చేయొచ్చు, లేదంటే మారద ఆయుధాలని సప్లై చేయొచ్చు, లేదంటే డ్రగ్స్, గంజాయి, మానభంగం, ఇలాంటివి ఏవైనా జరగచ్చు. జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ కేసెస్ మన మీదకి మాత్రమే వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే, ఆ ఒక వెహికల్ మన పేరుని రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది కాబట్టి. అందుకే ఖచ్చితంగా అమ్మకదారుడు కొనుగోలుదారుడికి ఖచ్చితంగా వెహికల్ డబ్బులు తీసుకొని వెహికల్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి వెహికల్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే వాళ్ళు బోత్ పార్టీస్ సేఫ్. తస్మాత్ జాగ్రత్త.